శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి ఉచిత మోకాళ్ల శస్త్రచికిత్స కోసం వెళుతున్న రోగుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 1 సంవత్సర కాలంలో 174 మంది రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం 1,39,90,173 సహాయం అందించామని వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి బర్డ్స్ హాస్పిటల్ తిరుపతిలో ఇప్పటివరకు 38 శస్త్రచికిత్సలు నిర్వహించగా వారు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. ఆపరేషన్ చేయించుకోవాల్సిన రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు సహకారంతో ఈ రోజు 25 మంది రోగులను ఉచిత మోకాళ్ల శస్త్రచికిత్స కోసం పంపిస్తున్నామని చెప్పారు. రోగులకు బస్సులోనే అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. మహబూబ్ వచ్చారా? జీ రమణమ్మ, నాగలక్ష్మి విశ్వనాథ్ కుమార్ వారిని గుర్తించడం, ఆ కార్యాలయం ద్వారా వారి తిరుపతిలోని బర్డ్స్ హాస్పిటల్కి పంపించి ఉచితంగా మోకాలి శస్త్రచికిత్సలు కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ సంవత్సర కాలంలో బర్డ్స్ హాస్పిటల్లో 38 మందికి చేయించగా చాలా వెయిటింగ్ లిస్టు ఉండడం, సగటున ఈ సంవత్సర కాలంలోనే 35 మందికి చేయించాం. వారు పూర్తిగా కోలుకొని ఇవాళ మామూలుగా నడుస్తూ మా మధ్యకు వచ్చి మళ్ళీ ధన్యవాదాలు చెబుతున్నారు. చాలా సంతృప్తికరంగా ఉంటుంది. కానీ చేయించాల్సిన సంఖ్య ఎక్కువగా ఉండడం, ఇది ఆరోగ్యశ్రీ కింద రాదు కాబట్టి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాదు కాబట్టి ఈ బెంగళూరులోని వైదేహి ఆసుపత్రి వారితో మాట్లాడడం, వారు ఉచితంగా వీటిని శస్త్రచికిత్సలు చేయడానికి వారు సిద్ధపడడం, వాళ్ళ 25 మందిని గుర్తించి వారిని బస్సులో ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి వాళ్ళ వెంట ఒక అటెండెంట్ కూడా వెళ్ళేలాగా కావాల్సిన ఆపరేషన్ చేయించి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మొదటి విడతలో 25 మందిని పంపడం జరుగుతుంది. తర్వాత కూడా మొత్తం నియోజకవర్గం